లో చేసిన దేవుని అద్భుతం చెప్పండి చెప్తుంటారు. నేను పోయిన వారం అద్భుతం చెప్పాలనుకున్నా. ఆ టైం కాలేదు బట్టి చెప్పలేదు. కానీ మళ్ళీ ఈ వారం దేవుడు మళ్ళీ నాకు అద్భుతం చేసినారు. దానికోసం ఈ వారం ఏం జరిగింది చెప్తాను. హ్మ్. ఏ ఒక 3 డేస్ బ్యాక్ ఏమైంది, నేను పని చోట పోయినాను. పని చోట పోతే అక్కడ ఎవ్ ఎవరు ఉండరు. ట్రాక్ పక్కలో ఫుల్లు వేరే వేరే వాళ్ళు బీదోళ్ళు ఉంటారు. ఇల్లు ఉంటాయి. వాళ్ళంతా ఊరికే కట్టుకొని ఉంటారు ఇల్లు. ఆహ్, అక్కడ ఒక హిందూ దేవస్థానం ఉంది. నేను ఆ హిందూ దేవస్థానం దగ్గరే కూర్చోవాల. ఆహ్, ఎందుకంటే అక్కడే కరెంట్‌ది ఆపరేటర్ చేయాలా. అక్కడనే ఉంటుంది కరెంట్‌ది. వేరే చోట కూర్చోనీకి ఆప్షన్ లేదు. అన్ని చోట చెట్లు ఉంటాయి. ముళ్ళు చెట్లు. దానికోసం నేనేం చేసినా, ఈ వేరే వాళ్ళ ఇల్లు ఎవరైనా ఉంటే గాని వాళ్ళ ఇల్లు దగ్గర కూర్చోవచ్చు. ఎవరు పరిచయం లేదు చూడు అని నేననుకున్నా. అనుకోని వేరే వాళ్ళది ఒక ఆటో ఉన్నింది. ఆ ఆటోలోన గుడి దగ్గర కూర్చునే బదులు ఆటోలోన కూర్చోలా అని ఆటోలో కూర్చున్నాను. కూర్చునుంటే ఆ ఇంట్లో ఉన్న 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంది. ఇంకొక అమ్మాయి వచ్చి ఆహ్, ఏనుగులకి వచ్చి ఆవులకి ఏం ఏం చేసింది, గడ్డి ఏసేకి పోతా ఉంది. గడ్డి నీళ్ళు తీసుకొని పోతా ఉంది. నేను మనసులో ఏమనుకున్నా, ఆహ్, ఏ జీ జీజస్ వీళ్ళు గాని రక్షణ పొందుంటే ఎంత బాగుంటుంది. వీళ్ళు దేవుడిని నమ్ముకుంటే ఎంత బాగుంటుంది. ఊరికే అనుకుంటున్నాను మనసులో. అనుకుని ఉంటే పక్కలో ఉండే ఆ అమ్మాయి వచ్చి సిస్టర్ మీరు క్రిస్టియన్సా అని అడిగింది. అడిగితేనే నాకు ఒకే సంతోషం అయిపోయింది. ఇదేమి ఉత్త నేను మనసులో అనుకుంటున్నాను. ఆ పాప ఏమి అట్లా మాట్లాడింది అని అవును అంటే ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంది. ప్రైజ్ ద లార్డ్ అంటే మా నాన్న మేమంతా మా నమ్ముకున్నాము యేసయ్యని. కానీ బాప్టిజం తీసుకొనికి ఈడటం లేదు. మేమంతా మా అక్క 17 ఏజ్, నేను 14 ఏజ్ అందరూ ఉన్నాం మేము. మా తమ్ముడు గాని నమ్ముకున్నాడు. మా నలుగురు పిల్లలు మేము నమ్ముకున్నాం. మా అమ్మ నమ్ముకుంది. కానీ మా నాన్న వచ్చి బాప్టిజం తీసుకునే కిడీడు, ప్రేయర్ చేసే కిడీడు. ఆ దేవుడు పెద్ద దేవుడు. వద్దు ఆ దేవుడి తంటకు పోవద్దండి అంటాడు. మాకంత చాలా ఇష్టము. అంత తెలియదు మాకు ఈ దేవుని గురించి. కానీ దేవుడంటే మాకు అంత ఇష్టము. ఆహ్, మ మేము వింటాము. మేమేం చేస్తాం, మా నాన్న లేనప్పుడు మేము ముసుగేసుకొని మేము ప్రేయర్ చేస్తాము ఇండివిడ్యువల్‌గా మేము. మాకు జీసస్ అంటే చాలా ఇష్టం నాకెంత సంతోషమైందో. ఆ గడ్డేసిపోయిన పా పాప గాని వచ్చి అది సడెన్‌గా అది గాని అట్లే అడిగింది నన్ని. క్రిస్టియన్సా అని. అవును అన్నాను. ఇద్దరికి ఎంత ఖుషి అయిందంటే, నేను మా క్రిస్టియన్స్‌లో ఎవరి దగ్గర అంత ఇంట్రెస్ట్, అంత సంతోషం చూడలేదు. అంత ఖుషి అయింది. నాకి ఖుషి అయ్యి రాండి ఇక్కడ రాండి అని వాళ్ళిద్దరిని కూర్చోపెట్టుకున్నాను. 10 గంటల నుంచి 1 గంట వరకు వాళ్ళు క్వెషన్ బైబిల్‌లో ఏం తెలియదు వాళ్ళకి. ఖాళీ వాళ్ళకేమి దేవుడంటే నిజ దేవుడు. ఆయన ఆయన ఒకటే దేవుడని ఒక నమ్మకం. గాఢమైన నమ్మకం. అప్పుడు వాళ్ళు ఎంత క్వెషన్ అడుగుతున్నారు. నేను ఆన్సర్ చెప్తున్నాను బైబిల్‌లో. అది ఎట్లా? ఇది ఎట్లా? ఇది ఎందుకని అడుగుతా ఉంటే నేను ఆన్సర్ చెప్తానే ఉన్నాను. ఆ పాప పెద్ద పాప చెప్తుంది, సిస్టర్ నేను ఒక తూరి నేను కడవ ఎత్తుకొని మళ్ళీ బకెట్ ఎత్తుకొని పోతున్నాను గడ్డి ఏసేకి ఆవుకి. గడ్డి ఏసేకి పోతా ఉంటే నాకి ఎవరో నా దగ్గర మాట్లాడుతున్నాడు. యేసయ్య మాట్లాడుతున్నాడు అనిపించింది. ఏమంటే అక్కడ పామొస్తుంది. పెద్ద పాము ఇప్పుడు నువ్వు అక్కడే నిలబడు అని. నేనెందుకు అట్లా వస్తా ఉంది అని సిస్టర్ నేనేం చేసినాను, అయ్యో! ఇది నిజం అయి ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్నాడు అని బకెట్ అక్కడే పెట్టి, కడవ పెట్టి ఒక నిమిషం నిలబడినాను. పెద్ద నాగపాము ఎంత లావుంది నా ముందర పోతా ఉంది. నేను జస్ట్ కొంచెం మిస్సింగ్. నేను కాలు పెడతా ఉంటే ఆ పాము ఇదే అయింది అంది. అంటే నేను చూసిన దేవుడు బాప్టిజం తీసుకోలేదు. దేవునిలో వాళ్ళకి అవకాశం లేదు. కానీ వాళ్ళలో ఉన్న ఒక దేవుడు అక్కడ గాని మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసే ఒక చిన్న చిన్న ప్రేయర్ గాని దేవుడు వాళ్ళ విశ్వాసం చూసి మాట్లాడుతున్న చాలా సంతోషమైంది. వాళ్ళ విశ్వాసం చూసి ఎంత ఇష్టమైందంటే వాళ్ళకి సరిగ్గా ప్రేయర్ చేసేకి గాని రాదు, పాట పాడక గాని రాదు. కానీ ఆ విశ్వాసం ఎంత గాఢంగా ఉందంటే ఆ పరిచయ, ఆ పక్కలోనే దే దేవుని గుడి దేవాలయం ఉంది.
కానీ అప్పుడు గాని వాళ్ళు దేవుణ్ణి తలుచుకునేకి, దేవుణ్ణి విశ్వసించేకి, దేవుడు ఎలాగా, యేసయ్య ఎట్లా అని తెలియాలని ఆతురత, ఆ ప్రేమ. వాళ్ళెంత నన్ను ఇది చేస్తున్నారంటే నాకు చానా ఇష్టం. దేవుడా నన్ను వేరే పని కోసం ఇక్కడ పంపించినావు. కానీ నీవు మాట్లాడుతున్నావు. నీవు మాట్లాడుతూ నేనేమన్నా వాళ్ళేమన్నారు ప్రేయర్ చేయండి సిస్టర్ అని. ఒక గంటకి ఏమైంది ప్రేయర్ చేద్దాం సిస్టర్ అన్నారు. సరి అని నేను ఒక 10, 15 నిమిషమో, 20 నిమిషమో చేస్తూనే ఉన్నాను ప్రేయర్. వాళ్ళు గాని ముసుగేసుకొని అట్లే కూర్చున్నారు. ఎంత భక్తిగా కూర్చున్నారంటే, నేను అందరి కోసం వాళ్ళ ఇంట్లో ఉన్న అందరూ రక్షణ పొందాలని ప్రేయర్ చేస్తున్నాను. అక్కడ ఉండే వాళ్ళంతా రక్షణ ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. ప్రేయర్ చేసినాక ఒక గంట అక్కడే కూర్చొని నాకు కొంచెం ఆపరేటర్ చేసేది ఉండేది. నేను పోయేసిన. పోతేనే వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చినాక వాళ్ళు గడ్డి కట్ చేసేకి పోయిండ్రి అంట. వాళ్ళు గడ్డి కట్ చేసేకి పోయింటే వాళ్ళ అమ్మ గడ్డి కట్ చేస్తా ఉందంట. కట్ చేస్తా ఉంటే ఏమో ఒకలాగా అక్కడ పొలంలో కనిపిస్తే ఒకాయన వచ్చి అక్కడ చెయ్యి పెట్టొద్దామా ఏమో కనిపిస్తా ఉంది. ఏం లేదులే అని మళ్ళీ 2 చెయ్యి పెట్టేకి సడెన్‌గా పోయిందంట. తర్వాత ఆయన వచ్చి చెప్తేనే ఆమె నిలబడినాక చూస్తా ఉందంట. సడెన్‌గా ఆయన వచ్చి ఏమని చూస్తేనే అక్కడ పెద్ద నాగపాము కూర్చుందంట. ఆ నాగపాము కొంచేపులో ఆమె చెయ్యి పెట్టింటే అది కాటేసేది. ఆయన చెప్తేనే చూస్తే పెద్ద నాగపాము ఇంత లావుందంట కాటేసేది. దాన్ని వాళ్ళేం చేసినారు, దాన్ని పట్టుకొని ఆహ్, అంతా అగ్గికి కొట్టేసి అగ్గి పెట్టి కాల్చినారంట. కాల్చినాక ఆమె ఇంటికొచ్చింది. ఇంటికొచ్చినాక నేను లేదు కదా! వాళ్ళంతా ఏం చేస్తున్నారు కూర్చున్నారు. కూర్చున్నాక వాళ్ళు 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 అమ్మ చెప్పిందంట, "వస్తేనే లేదమ్మా నేను ఒక గంట కింద ఇట్లా అయింది. నేను ఆ గడ్డి పీకేకి పోయినాను పామొచ్చింది. పాముని నాకు తెలియదు. ఆయన చెప్పకుంటే నేను చెయ్యి పెట్టేదాన్ని. లేకుంటే నేను ఈ పొద్దు నేను పాము కాటి సచ్చిపోయేదాన్ని" అని బాధపడి ఏడ్స్తా ఉంటే, "లేదమ్మా ఎప్పుడయింది చెప్పు" అంటే, "ఒక గంట అయిందంటే" "ఒక గంట కింద ఆ సిస్టర్ మేమంతా కూర్చొని ప్రార్థన చేస్తున్నామ్మా. యేసయ్య నిన్ను రక్షించినాడని" ఆ విశ్వాసంతో వాళ్ళంతా సంతోషంతో ఉంటే నేను వచ్చినాక వాళ్ళు ఇంట్లో చూడాలి ఎంత సంతోషం అంటే బీదవాళ్ళు. "రాండి సిస్టర్ మీరు తింటారో ఏమో లేదో నాకు తెలియదు. ఇంటి లోపల రాండి" అని నేను ఒకటే ఉన్నాను. నేను ఇంటి లోపల పోతేనే నిజంగా చెప్తున్నాను. వాళ్ళ ఇంట్లో ఉన్న తట్ట అంత పగిలిపోయినట్లు ఉంది. తట్టలో ఎవరు తినరు. అలాంటి తట్టలో పెట్టుకున్నారు. అలాంటి బీద వాళ్ళు దేవుని మీద ఎంత విశ్వాసము. నన్ను పిలిచి ఎంత అతిథి సత్కారం చేసినారంటే, భోజ నేను నా టిఫిన్ వాళ్ళకిచ్చి మీదే తింటానని వాళ్ళ అన్నం తిన్నాను. వాళ్ళు చెప్తున్నారు, "ఈ పొద్దు మీరు వచ్చినారు, ప్రేయర్ చేసినారు. మా అమ్మ బతికింది. జీసస్ ఎట్లా కాపాడినాడు చూడండి. దానికి నేను ఇంకా చెప్పాను. ఇంకా మీరు విశ్వాసం చేసి బాప్టిజం అంతా తీసుకోండి. దేవుడు ఖచ్చితంగా మీరు బాప్టిజం తీసుకునే అవకాశం చేస్తాడు. మీ తండ్రి గాని మారతాడు" అని వాళ్ళ దగ్గర అంతా మాట్లాడి స సంతోషంతో నేను ఆ పొద్దు ఏమో నాకు ఆ పొద్దు వాళ్ళంటారు, "దినాం రండి మీరు. నేను చెప్పిన మిమ్మల్ని నేను వచ్చి ప్రేయర్ చేసి పోతాను. దూరం అవుతే గాని పర్వాలేదు. మిమ్మల్ని మీ ఇంటిని అని నేను చెప్పి వచ్చిన. వస్తేనే మా నవ్య గాని రోజు నేను ఎప్పుడు నవ్యకి చెప్పేదాన్ని. మనం దేవుడిని ప్రేమిస్తే, దేవునిలో ఉంటే మనకి దేవుడు ఎప్పుడు ఒక్కొక్క క్షణం గాని అద్భుతం చేసే దేవుడని నవ్య దగ్గర మాట్లాడుతూనే ఉంటాను. కానీ ఆ పొద్దు పోయిన నెల వచ్చి నవ్య 4థ్ ర్యాంక్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి ఆమె కొంచెం చదువులో డల్ అయిపోయింది. స్టార్టింగ్ చిన్నప్పుడు చదువులో బాగుంది. మధ్యలో డల్ అయిపోయిందని నాకు ఎక్కడో ఒక బాధ. ఉండేది ఒక్కటే ఇది గాని బాగా చదువుదు కదా! ఎప్పుడు 2లో ఫెయిల్ అయ్యేది, 1లో ఫెయిల్ అయ్యేది. ఇదే అయిపోయింది అని బాధపడేదాన్ని. నేను దైవిక జ్ఞానం గాని కావాలా, లోక జ్ఞానం గాని ఈ దేవుడని ప్రేయర్ చేసేది. పోయిన నెల గాని 4థ్ ర్యాంక్ వచ్చిందని చెప్పినాను అందరికి.
ఈ ఈ వారం ఏమైంది నేను చెప్పిన, "నువ్వు బైబిల్ చదవాలా, నువ్వు ఎప్పుడు స్తుతి చేయాలా. ఆ స్తుతి బుక్ ఉంది. స్తుతి చేస్తే నీకు ఖచ్చితంగా దేవుడు నీకీ అద్భుతం చేస్తాడంటే." ఆ పొద్దు నవ్య కూర్చొని 300 స్తుతి చదివింది. మరుసటి రోజు పోయింది. దానికి మ్యాథ్స్‌లో 20కి 19 వచ్చింది. వస్తేనే ఆమె వచ్చి చెప్పిన మాట, "అమ్మా నేను 300 స్తుతులు చదివినాను కదా! దానికోసం నాకు చూడు మ్యాథ్స్‌లో 20కి 19 వచ్చింది" అని ఒకే సంతోషం దానికి. దానికి నేను వదలనమ్మా దినము నేను స్తుతులు చదువుతాను, బైబిల్ చదువుతాను అని దినారాత్రి నేను పనుకొని నేను ఇన్నిసార్లు ప్రేయర్ అయినాక పనుకొని పోతే గాని నేను లేదు ప్రేయర్ చేసే పనుకుందాము అనేది. ఈసారి చూడండి నవ్య థర్డ్ ర్యాంక్ వచ్చింది. దేవునికి స్తోత్రం. అందరూ ప్రేయర్ చేస్తున్నారు నవ్య కోసం, నా కోసము. నవ్య గాని థర్డ్ ర్యాంక్ వచ్చింది కదా! పోయిన నెల బ్లూ బ్యాచ్ ఇచ్చినారు స్టార్. ఈ నెల గ్రీన్ బ్యాచ్ వచ్చింది దానికి. దానికి ఎంత సంతోషం అంటే దేవుడు ప్రేయర్ చేస్తున్నాం. నిన్న గాని ఆరాధన చేసేటప్పుడు మా అక్క కూతురు, మా అక్క వారు ఎవరు లేదు. వాళ్ళు గాని వేరే దగ్గర ప్రేయర్‌కి పోయినారు. నేను ఒకటే ఉన్నాను. ఆరాధనకి ఇద్దరం ఉండాలి కదా! నవ్య అంటే, "నేను గాని వస్తానమ్మా" అని నా జతలో కూర్చొని పాట పాడింది, ఆరాధన చేసింది. నాకీ ఆ ర్యాంక్ వచ్చిన సంతోషం కన్నా నిన్న నా జతలో కూర్చొని ఆమె చేసిన ఆరాధన చాలా గొప్ప విషయం అనిపిస్తుంది. దేవుడు చేసిన ఈ అంత గొప్ప కార్యానికి ఇంకా పోయిన వారం జరిగిన అద్భుతంగానే ఉంది. ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి గాని అవకాశం కావాలని నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా మరి పర్సనల్ ఎవాంజలిజం అనేది ఎంతో ముఖ్యమైనది కదా. మన వ్యక్తిగత సమయం అది ఎక్కడున్నప్పటికీ మరి దేవుని వాక్యం పట్ల, దేవుని యొక్క బిడ్డల పట్ల మరి ప్రార్థన సహవాసం, ముఖ్యంగా అవసరత ఉన్న చోట వెళ్ళి పరిచర్య చేయడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. మనం అన్నీ ఉన్న చోట చేయడము చాలా సులువే, కానీ ఆ అవసరత ఉన్న చోట పరిచర్య అనేది ఎంతో ముఖ్యం కనుక వీలైనంత మట్టుకు మనము దేవుడు ఎక్కడ నడిపిస్తే ఆయన ఆత్మ ద్వారా అక్కడికి వెళ్ళి ఆయనకు మహిమకరంగా ఉండాలని, మరలా ఈ సాక్ష్యం ద్వారా మనమందరము తిరిగి బలపరచబడుతూ మనం కూడా అటువంటి పర్సనల్ ఎవాంజలిజం విషయంలో మరింతగా భారంతో ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించిన గాక. నవ్య కూడా మరి ఎంతగా ఆత్మీయంగా బలపడడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తున్నాడు. తన యొక్క చదువులు భవిష్యత్తు కొరకు కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యాలు పంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తాం. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క. అండ్ ఫస్ట్లీ నేను అందరికీ థ్యాంక్స్ చెప్తాను. గత 2 days నుంచి నా కోసం చాలా భారంగా ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే నా సిచ్యువేషన్ అట్లా ఉండింది. కానీ ఇది ఏదైతే దేవుడు అలౌ చేసినారో నా మేలు కోసమే అని నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చినారు. నేను మొన్న అది నా మిస్టేక్ ఏమో నాదే, కానీ దాని ఒక యాక్షన్ చాలా సివియర్గా ఉంటుందని మా మేనేజర్ నాకు కాల్ చేసి కూడా చెప్పారనమాట. ఒక అడ్వాంటేజ్ ఏమంటే నేను 2 years వరకు ఆ పర్టికులర్ ప్రాసెస్లో చేయలేదు. అక్టోబర్ నుంచి చేసినాను, కానీ నాకు సరిగ్గా అర్థం చేయక పెద్ద తప్పు చేశాను అనమాట. తప్పు చేసిన తర్వాత వాళ్ళు అక్టోబర్ నుంచి చూడక ఇప్పుడు చూసేసేసి మా మేనేజర్ ఫుల్ ఒక మీటింగ్ ఎస్కలేషన్. వాట్ యు సే ఎస్కలేషన్ ఇన్ తెలుగు బ్రదర్? Brother, you there? தமிழ்ல சொல்லுங்க சிஸ்டர். எஸ்கலேஷன்னாக்கா டிஸ்கஸ் இல்ல, பண்ணாங்க. நிறைய வார்னிங் மாதிரி. వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్, హెచ్చరిక. వార్నింగ్ అది హయ్యర్ లెవెల్ వరకు, పెద్ద ఏవిపి విపి వరకు అది వెళ్ళే పరిస్థితి. సో అలా ఉన్నప్పుడు నేను ఆ రోజు బ్రదర్కి కాల్ చేసేసి చెప్పాను అనమాట, సిచ్యువేషన్ ఇలా ఉంది బ్రదర్, ప్రార్థన చేయండి అని చెప్పి. అండ్ మన గ్రూప్లో కూడా బ్రదర్ షేర్ చేసినారు,
లోపల నాకు ఎంత భయం అంటే అంత భయం. ఏమవుతదా ఏంది, నేను ఈ 35 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఎప్పుడూ వార్నింగ్ లెటర్ తీసుకోలేదు. ఏ ఒక్క బ్యాడ్ రిమార్క్ నేను తీసుకురాలేదు. ఇంతకు ముందు కూడా ట్రై చేసినా అది ఆ, మా మేనేజర్ నాకు ఇవ్వడానికి ట్రై చేసింది. కానీ దేవుడు అలౌ చేయలేదు. ఈసారి కూడా అట్లనే సిట్యుయేషన్ అట్లనే అవుతుందన్నమాట. అప్పుడు నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకిచ్చిన వాగ్దానము ఎస్తర్ 4:14 నిన్న అంటే మొర్దెకై హ్మ్, హామాన్‌కి హామాన్ చెప్పిన విషయానికి ఆయన చేయనన్నప్పుడు హ్మ్. ఎంత ఎనిమిటీ ఉంటుందో దేవుని బిడ్డలు కూడా అదే ఎనిమిటీ. కానీ దేవుడు ఎప్పుడూ తన బిడ్డలతోనే ఉంటాడని చెప్పి ఈ యొక్క వచనంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినారనమాట. మనకి చాలా పర్సిక్యూషన్స్, ట్రయల్స్ ఉంటాయి. కానీ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. దిస్ ఇస్ ద టైమ్ దట్ ఈ సమయము నీకు దేవుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు అలౌ చేసినారంటే ఆయన దగ్గరికి నువ్వు ఇంకా దగ్గరగా ఉండాలని చెప్పి. మరి ఈ రోజు ఒక వచనంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చేది రోమన్స్ 8:33. ఆయన బిడ్డల్ని ఎప్పుడు ఆయన ఎన్నడూ విడవడు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అంతా మనల్ని ద్వేషించే వాళ్ళే ఉంటారు. కానీ దేవుడు తన ప్రేమ ఎప్పటికీ ఎల్లకాలం ఉంటుంది. అండ్ దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరని ఈ యొక్క వచనం ద్వారా దేవుడు నాతో స్పష్టంగా క్లియర్గా మాట్లాడుతూ వచ్చినారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నిన్న నేను లాగిన్ చేసిన తర్వాత నన్ను వర్క్ కూడా చేయొద్దన్నారు. నువ్వు ఆ పర్టికులర్ ప్రాసెస్లో నువ్వు వర్క్ కూడా చేయొద్దు. నీకు ట్రైనింగ్ అన్నీ తీసిన తర్వాతనే నీవు ఆ వర్క్. నేను ఒకప్పుడు ఈ వర్క్లో జెమ్ని, ఇప్పుడు నన్ను ఇలా డౌన్ చేసేసారు. చాలా బాధ అనిపించింది. తర్వాత ఎంత బాధ అనిపించిందంటే ఇంకా నాకు వద్దు ఈ జాబ్, ఎంత కష్టం వచ్చినా కానీ నేను దేవుని పనన్నా చేసి నేను బ్రతుకుతాను. కానీ ఇలాంటి పాలిటిక్స్ లో నేను బ్రతకలేనని చెప్పి ఏదేదో థాట్స్, ఏదేదో ఆలోచనల్లో నేను చాలా అంటే చాలా ఇదైపోయాను. ఐఎమ్ వెరీ సెన్సిటివ్. ఎంత కొంచెం ఎవరైనా ఏదైనా ఇచ్చేసినా కానీ దాన్ని తీసుకోవడం చాలా కష్టం నాకు. అది మర్చిపోవడం కూడా కష్టమే. అలాంటి సెన్సిటివ్ పర్సన్ అన్నమాట. ఇంకా ఇంత ఉన్నప్పుడు అట్లీస్ట్ అవర్స్ ఐ వాస్ క్రైయింగ్. ఎందుకు దేవా ఈ లైఫ్. తర్వాత నరేందర్తో కూడా చాలా గొడవలు పడ్డాను పర్సనల్ విషయంలో. అనవసరంగా నేను ఎంత అంటే ఐ విల్ టెల్ యూ, ఎందుకు నేను ఈయనని పెళ్లి చేసుకున్నాను ఇంత కష్టపడడానికి కానీ ఒక ఆలోచనలు కూడా నాకు, అలా ఆలోచనలు సైతాన్ పుట్టించింది. తర్వాత ఐ రియలైజ్, నేను బ్రదర్తో డిస్కస్ చేసేసి అందరు ప్రార్థన ఎంత పవర్ఫుల్ అంటే నిన్న మార్నింగ్ మా కొలీగ్ ఫోన్ చేసేసి నాతో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ నేను ఆయనకి ఏం చెప్పినానంటే తనంటూ నువ్వు బాధపడుతున్నావా ఇంకా అని. నేను నో, నేను బాధపడట్లేదు. ఇప్పుడు కొంచెం సేపు నేను బాధపడ్డాను కానీ ఇప్పుడు బాధపడట్లేదు. ఎందుకంటే నేను మా బ్రదర్కి ఫోన్ చేశాను, మా ఆత్మీయ బ్రదర్కి ఫోన్ చేసినాను. మా గ్రూప్ మెంబర్స్, మా ప్రేయర్ టీమ్ సెల్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసినాను. వాళ్ళందరూ ప్రేయర్ చేస్తున్నారు. దేవుడు నాకు ధైర్యం ఇచ్చినారు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినారు. నేను ఇంకా భయపడట్లేదు, దేనికైనా ఐఎమ్ రెడీ అని చెప్పి నిన్న మార్నింగ్ చెప్పినాను అనమాట. చెప్తే తనంది, నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు నల్ని, నేను ఆల్రెడీ మేనేజర్తో మాట్లాడినాను, ఏం యాక్షన్ తీయరంట, అంత సీరియస్గా యాక్షన్ ఏం తీసుకోరంట, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు అని తను చెప్పింది. చెప్తే నాకు అప్పుడు ఆలోచన ఏమొచ్చిందంటే వీళ్ళే ఇదంతా క్రియేట్ చేసి నా మీద ఇంత పెద్ద ప్రాబ్లం తీసుకొస్తున్నారు అని చెప్పి నాకు ఆ ఆలోచన వచ్చింది. ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు. అప్పుడు దేవుని వాగ్దానము, మృతగై హామాన్ గురించి దేవుడు కొన్ని విషయాలు నా మైండ్కి తీసుకొచ్చినారు. ఐ వాజ్ వెరీ ఎన్కరేజ్డ్. నేను ఐ వాజ్ రెడీ ఫర్ ఎనీథింగ్.
ఆమెకు కూడా చెప్పా ఏది నో నో డోంట్ వరీ నథింగ్ విల్ హ్యాపెన్ అని చెప్పేసి. నిన్న ట్రైనింగ్ అయిన తర్వాత ఆ ప్రాసెస్లో నేను వర్క్ చేయాలని నేను పర్మిషన్ అడిగినప్పుడు మా మేనేజర్ ఏమందంటే నువ్వు కాన్ఫిడెంట్ ఉన్నావంటే యూ గో అహెడ్ అండ్ వర్క్ అని. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ yesterday. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐఎమ్ రెడీ, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ యాక్షన్ ఫ్రమ్ ది ఆఫీస్ అథారిటీస్. ఇప్పటి వరకు దాని గురించి మా మేనేజర్ ఏం మాట్లాడలేదు, కానీ మా కొలీగ్ చెప్పింది నో యాక్షన్ విల్ బి టేకన్ అని. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, యాజ్ గాడ్స్ చిల్డ్రన్ వీ హ్యావ్ టు ఫేస్ పర్సిక్యూషన్, వీ హ్యావ్ టు ఫేస్ ట్రయల్స్. ఆఫీస్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఇది నాకు ఒక లెర్నింగ్ దట్ గాడ్ సేస్ డు నాట్ వరీ, గాడ్ సేస్ ఐ ఎమ్ దేర్ విత్ యూ, గాడ్ సేస్ డు నాట్ ఫియర్, he will strengthen me. He said nothing will harm me అని చెప్పి ఇలాంటి విషయాలు దేవుని ఒక వాక్యం ద్వారా మీ ప్రేయర్స్ ద్వారా ఐ వాజ్ స్ట్రెంగ్థెన్. అండ్ దిస్ ఇస్ వన్ పార్ట్. నా ఒక పర్సనల్ విషయంలో, నాట్ పర్సనల్ ఐ కెన్ సే, మా మా మాది ఒక చిన్న బిజినెస్ ఉంది, వాటర్ బిజినెస్. వాటర్ బిజినెస్ లో ఒక కాంపిటీటర్ స్టార్ట్ చేసినారు అనమాట 5 months బ్యాక్. యాక్చువల్లీ ఆయన చాలా లోపల్గా బస్తీ లోపల్గా ఆయన వాటర్ ప్లాంట్ ఉండింది 10 years నుంచి. మేము ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన బిజినెస్ చాలా ప్రాబ్లం అయిపోయిందని చెప్పి మా ఎదురుగుండానే లోపల నుంచి పైప్ కనెక్షన్ ఇచ్చి బయట తీసుకొచ్చాడనమాట. నేను నరేందర్ బాధపడ్డాం, ఏంది ఇట్లా అయిపోయింది, ఏంది మనం అనుకున్నాము ఇక్కడ ఎవరు లేరు, బిజినెస్ మంచిగా ఇదవుతుందని, ఈయనేమో లోపల నుంచి ఇక్కడ తీసుకొచ్చేసాడు, ఏమవుతుందో. ఇంకా ఏమంటే మాకు క్యాన్ 15 rupees, ఆయనకి క్యాన్ 10 rupees. సో డెఫినెట్లీ ఎక్కడ తక్కువ ఉందో అక్కడ జనాలు వెళ్తారు, క్వాలిటీ అనేది చూస్తారో తెలీదు అని చెప్పేసి మేము చాలా కొంచెము బాధపడ్డాం. కానీ నరేందర్ ఇస్ ఆల్వేస్ వన్ పాజిటివ్ పర్సన్. అన్నాడు, పోతే పోతుంది నల్ని, ఏమవుతుందో చూసుకుందాము, మనము ఇలా ఇక్కడ స్టార్ట్ చేసినామంటే దేవుడు మనకి ప్రతి ఒక్క విషయంలో మనల్ని మనతో మాట్లాడిన తర్వాతనే కదా మనం స్టార్ట్ చేసినాము, ఆయన చూసుకుంటారని చెప్పేసి అలా చాలా పాజిటివ్గా ఇచ్చేసారు. అంటే ఎవ్రీడే ఐ విల్ ప్రే. నా ప్రార్థన ఏముంటుందంటే ఎవరైతే ఇక్కడ వస్తారో ఈ ప్లేస్ వాళ్ళకి సమాధానంగా ఉండాలి. ఆ సమాధానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈ ప్లేస్ ఎందుకు ఇంత సమాధానంగా ఉంది అని చెప్పి వాళ్ళలో ఒక క్వశ్చన్ మార్క్ రావాలి. వాళ్ళకి ఆ క్యూరియాసిటీ ఉండాలి, ఎందుకు ఈ ప్లేస్ ఇంత పీస్ఫుల్ గా ఉందని చెప్పి. అలా దేవుని ఒక గాస్పుల్ ని నేను షేర్ చేయాలని చాలా మందితో నేను అలా షేర్ చేశాను. ఈవెన్ విత్ మై మిల్క్ మ్యాన్, ఆయనతో కూడా నేను షేర్ చేశాను అనమాట. ఇలా ఉన్నప్పుడు ఒక 5 months అయింది ఆయన స్టార్ట్ చేసేసి. ప్రతిసారి మాకు ఒక ఇట్స్ హ్యూమన్ టెండెన్సీ, అది మనకు ఒక ఇది ఉంటది, పించ్ ఉంటది. లాస్ట్ వీక్ సడన్ గా, లాస్ట్ మంత్ ఒక ఇన్స్పెక్షన్ వచ్చారు. ఇన్స్పెక్షన్ వచ్చిన తర్వాత మాది ఏమన్నారంటే మీది కమర్షియల్ బిల్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ బిల్. యాక్చువల్లీ ఇది 1 year నుంచి మీకు వేయాలి, ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినారో, కానీ ఏదో ఇంకా మీరు అంత 1 year నుంచి పే చేయగలరు లేదో అని చెప్పేసి ఏఈ వచ్చి కమర్షియల్ బిల్ చేసేసి పర్ మంత్ 4,000 ఎలక్ట్రిసిటీ బిల్. సో అక్కడ కూడా మేము కొంచెం ఇదైనాము, అరే ఇది అంతగా ఎలక్ట్రిసిటీ లేదు కదా, మరి బిజినెస్ అన్నప్పుడు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వీ సెడ్ ఓకే అండ్ వీ స్టార్టెడ్ పేయింగ్. వాళ్ళ దగ్గర ఇన్స్పెక్షన్కి వెళ్ళి వాళ్ళ బిల్ వచ్చి 84,000 వచ్చింది. సో ఇమీడియట్ గా వాట్ దే డిడ్ ఇస్, వాళ్ళంతా వైర్స్ అన్ని కట్ చేసేసి ఆ పైప్ అంతా తీసుకెళ్లి వేరే చోట్ల పడేశారు. మొత్తం ఆ ప్లాంట్ షట్ డౌన్ అయిపోయింది. యాక్చువల్ అది సొసైటీది, ఎవరు వాడొద్దు, కానీ ఈయన ఇల్లీగల్ గా వాడాడంట, మాకు అది తెలీదు. ఆయన ఇక్కడ నుంచి అన్ని ప్యాకప్ చేసేసి వాళ్ళు క్లోజ్ చేసేసారు.
అందరొచ్చి మాతో అంటున్నారు, "ఇంకా మీ బిజినెస్ ఎక్కువైపోతది. మీ బిజినెస్ ఎక్కువైపోతది." ఐ వాస్ సర్ప్రైజ్డ్. ఏమైంది అనంటే, అక్కడ ప్లాంట్ మొత్తానికి షట్ డౌన్ అయిపోయింది. నేను కొంచెం ఫీల్ అయినాను. ఎందుకంటే ఆయనకి 3 డాటర్స్. ఆయన ఎట్లా మేనేజ్ చేసుకుంటాడు అని చెప్పి. కానీ తప్పని ఏం చేశాడంటే, ఆయన థాట్‌లో ఏముండింది, మేమిక్కడొచ్చేసినాం. నా బిజినెస్ ఇదయిపోతుంది అని లోపల నుంచి బయటికి వచ్చేసాడు. అదే లోపల ఉండుంటే హి వుడ్ హావ్ బీన్ వెరీ సేఫ్. ఆహ్, అప్పుడు అప్పుడు నరేందర్ అన్నాడు, "సీ నళిని, నువ్వెంత బాధపడ్డావు కదా! యూ యూ విల్ నెవర్ బిలీవ్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ. గాడ్ ఫైట్స్ ఫర్ హిస్ చిల్డ్రన్" అని చెప్పి హి వాస్ టెల్లింగ్ మీ. అండ్ ఐ వాస్ లైక్ యెస్ ట్రూలీ కదా! సర్టెన్ టైమ్స్ వి ఫర్గెట్ గాడ్స్ ప్రామిసెస్ అండ్ మనము ఎంత బాధలో వెళ్ళిపోతామంటే దేవుని వాక్యాన్ని హ్మ్, అసలు ఆ టైంలో గుర్తు గుర్తొచ్చినా గాని దాన్ని పక్కన పెట్టేసేసి, అయ్యో! ఎందుకిట్లా అయిపోయిందని. ఇలా నాకు దేవుడు ఇలాంటి సిట్యుయేషన్స్‌ని, ఇలాంటి అనుభవాన్ని నాకు తీసుకొచ్చి ఎవ్రీ టైమ్, ఎవ్రీ స్టెప్‌లో గాడ్ హాస్ ప్రూవెన్ ఫెయిత్‌ఫుల్. సిట్యుయేషన్స్‌లో నేను క్వెషన్ చేసింది దేవుడితో ఏమంటే, "దేవా! నువ్వు నాతో ఉంటే ఇదన్నీ సెట్ అయిపోవాలి నాకు" అని. కానీ గాడ్ సేస్, దీని ద్వారా ఎళ్తేనే యూ విల్ బి ఎ రిఫైన్డ్ పర్సన్. అదర్‌వైజ్ యూ కెనాట్ బి ఎ రిఫైన్డ్ పర్సన్ అని హి వాస్ టెల్లింగ్ మీ. సో ఐ సెడ్, "థాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీ ఛాలెంజెస్. యెస్, డెఫినైట్లీ ఐ విల్ గో త్రూ దిస్. I will go through fiery situations. I will go through trials. I will go through any challenges that comes across me, and I have to stand faithful for you. I cannot say that I'm very perfect. I cannot say I'm very refined, but I can say God is refining me. God is purifying me. God is strengthening me. And I thank the Lord for everything in my life. In the evening, నాకెంత జాయ్ అంటే ఈవినింగ్ అరౌండ్ నైట్ 9:30 బ్రదర్ యూ కాల్ మీ. బ్రదర్ కాల్ చేస్తున్నప్పుడు ఐ వాస్ ప్లేయింగ్ షటిల్. బ్రదర్ వుడ్ హావ్ బీన్ వెరీ సర్ప్రైజ్డ్. ఈ సిస్టర్ ఇంత బాధలో ఉండి ఈవినింగ్ ఇప్పుడు షటిల్ ఆడుతుందంటే ఐ వాజ్ లిటిల్ హ్యాపీ. గాడ్ ఈస్ దేర్ విత్ మీ అండ్ థింగ్స్ వేర్ మూవింగ్ వెరీ పీస్ఫుల్. అండ్ ఐ వన్స్ అగైన్ అందరికీ వందనాలు. నాకు, పిల్లలకి, మమ్మీ డాడీకి మీరు ప్రార్థన చేస్తున్నారు. ఎస్, ప్రైజ్ ద లార్డ్ కదా. I have a దేవుని very loving family. ఎస్ ఎస్ CCM and CCH. I can never ever forget this family. You all are more than my own people. You love me so much, and I thank you once again. God bless you all. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ద లార్డ్. సాక్ష్యాన్ని దేవుడు ఎంతగానో మరి దీవించును గాక. మరి అక్క జీవితంలో, మరి కుటుంబ పరిస్థితుల్లో, వ్యక్తిగతంగా జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, హెల్త్ విషయంలో కదా దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. నిజంగా మనకు ఒక కుటుంబం, ఆత్మీయమైన కుటుంబం, క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి పరిశుద్ధ బిడ్డలతో సావాసం కదా. మన కొరకు ఒక నలుగురు ప్రార్థించే వాళ్ళు మన ప్రార్థన మనవి చెప్పినప్పుడు మనకున్నారు అంటే ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప కుటుంబం కనుక నిజంగా మనము ఇది ఎప్పటికీ మెజర్ చేయలేమండి మాటలతో కానీ ఇంకోటి ఇంకా ఎన్ని చేసినా కానీ ప్రభు బిడ్డలతో వచ్చే సావాసము, ప్రభు బిడ్డలతో ఉండేటటువంటి ప్రార్థన అనుభవాలు, ఆ సాక్ష్యములు, ఇది ప్రభు ఇచ్చే పరలోకపు ఆనందం. దీన్ని మనము ఎప్పటికీ వెలకట్టలేం. కాబట్టి ఉన్నటువంటి రోజులంతా కూడా మనం చక్కగా ఆదరించబడుతూ ఒకరు ప్రార్థించుకుంటూ ఆయన పరిచర్యలో ఇంకా మనం ముందుకు వెళ్ళాలని మరి అక్క కొరకు ప్రార్థించిన వారందరికీ కూడా మరొకసారి మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి కూడా మహిమ కలుగును గాక. ఇంకెవరైనా మరి మీరు మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి క్లుప్తంగా పంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్పాలి. దేవుడు నాకు ఒక మంచి బ్రదర్ని కూడా ఇచ్చినారు. బికాస్ నేను యుగేందర్ బ్రదర్ ఇది ప్రతి విషయము ఐ విల్ షేర్ విత్ హిమ్, ఐ విల్ ఫైట్ విత్ హిమ్. అండ్ మొన్న నేను చెప్పినాను ఒక విషయంలో, ఏమక్క నన్ను ఇట్లా మాట్లాడుతున్నారంటే ఐ టోల్డ్ హిమ్ ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు టెల్ యూ బ్రదర్. అండ్ ఐ థ్యాంక్ ద లార్డ్ ఆల్సో ఫర్ సచ్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ బ్రదర్. ఎంత ఇదైనా very patiently listen to everything what I say. I thank you, brother.
యు బీన్ స్ట్రెంథెనింగ్ మీ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఇంకెవరైనా మనం సాక్ష్యాలకు వెళ్దాం, ప్రార్థన చేద్దాం. ఎస్, వచ్చేసి ఎవరైనా సాక్ష్యాలు అంటే తెలియచేయండి. మనకు ఇంకొక 20 మినిట్స్ టైం ఉందండి. ఎవరైనా మరి సాక్ష్యాలు కలిగినట్లయితే దయచేసి అది ఎంత చిన్నదైనా పర్వాలేదు, మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. తద్వారా అనేక మంది కూడా బలపరచబడడానికి ఎంతో అవకాశంగా ఉంటుంది. నేనే ఒక 2 మినిట్స్ టెస్ట్ అని చెప్తాను. ఈలోపు ఎవరైనా సిద్ధపడి ఉండండి. నిన్నటి దినాన మరి వాక్యం పంచుకోవడానికి మరి ప్రభు కృపను బట్టి ప్రభు అవకాశం ఇస్తూ వచ్చాడు. అయితే మరి నా ఆశ అంతా ఒకటే ఉండేదన్నమాట, తెలుగు టు కన్నడ ట్రాన్స్లేషన్ చేయాలంటే. మరి నా మట్టుకైతే బళ్ళారి వెళ్ళినప్పుడు ప్రతి చోట పరిచర్లో మధు అన్న ట్రాన్స్లేషను మరి నాకు ఎంతగానో కన్వీనియంట్గా, మరి నిజంగా ఒకటే అంటే, నేను ఏ వేవ్ లెంత్లో అయితే నేను సౌండ్ను ఫినిష్ చేస్తానో అదే వేవ్ లెంత్లో అదే రైజింగ్ వాయిస్తో నాకు చక్కగా ట్రాన్స్లేషన్ చేసేది మధు బ్రదరే. ఇంకా వేరే వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు అస్సలు అంటే నేనేదో గ్రేట్ అని చెప్పుకోవట్లేదు, కానీ నేను చెప్పేంత స్పీడ్గా చెప్పలేరు. అలా అని వాళ్ళకు ఆ తెలుగు, నేను మాట్లాడే తెలుగు వాళ్ళకు సరిగా అర్థం కూడా కావట్లేదు. సో నేను అలా బళ్ళారికి వెళ్ళినప్పుడు అనేక సార్లు ఇట్లా జరిగేది. నిన్నటి దినాన 6:30కు పరిమళక్క ఫోన్ చేసి, మరి అన్న ఇట్లా జలుబు, దగ్గు, జ్వరము అని చెప్తా ఉంటే, నేను డాక్టర్ కాదమ్మా అంటే, నా అన్నిటి చేత బాధపడుకుంటా పడుకున్నాడన్న, మరి ట్రాన్స్లేషన్ కష్టమే, మరి మీరు తెలుగులోనే కొనసాగించండి అని చెప్తా వచ్చింది. నేను అన్నానమ్మా, అవసరం లేదమ్మా, తెలుగులో అనేది మనం చేయట్లేదు. సో కంపల్సరీ ట్రాన్స్లేషన్ ఉంటేనే ఫ్రైడే సెషన్ మనం కంటిన్యూ చేస్తాము, లేదంటే క్యాన్సిల్ అయినా చేద్దాము. ట్రాన్స్లేషన్ కంపల్సరీ. ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నా పర్వాలేదు, ఎయిదర్ సిస్టర్ అయినా పర్వాలేదు, కొంత తెలుగు వచ్చి ఖచ్చితంగా కన్నడలో ట్రాన్స్లేషన్ చేయగలిగితేనే మనం ఫ్రైడే సెషన్కు ఒక అర్థం ఉంటుంది అని చెప్తా వచ్చాను. అంటే ఆయన అదే అన్న, మరి ప్రార్థన చేయండి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభు నిలబెట్టాలని. మరి మధు బ్రదర్ కూడా చాలా రోజుల నుంచి చాలా అనారోగ్యంగా, మరి అన్నకు కూడా నిద్రలేమి ఉంటే అసలు బాగుండడు ఆయన. దానికి తోడు ఈ మధ్య పరిచర్య, అమ్మగారి ఆపరేషన్ విషయము, అటు ఇటు తిరగడం, పనులు, మరి పిల్లలకు కూడా అనారోగ్యము, అన్ని విషయాల్లో బాగా హెక్టిక్ షెడ్యూల్తో ఆయన కూడా సిక్ అయిపోయినాడు. సో ప్రభు ఎంతగానో, మరి నేను ఇంకా 7:30 జాయిన్ అవ్వడానికి 5 నిమిషాల ముందు మరి భాగ్య సిస్టర్ మరి అందరూ వర్షిప్ చేస్తూ వచ్చారు. ఆ టయాన మళ్ళీ అన్న ఆన్లైన్లోకి వచ్చి, బ్రదర్ మరి ప్రభు నాకు ఎంతగానో సాయం చేస్తూ ఉన్నాడు, నేను ట్రాన్స్లేషన్ చేస్తానని ముందుకు వచ్చినప్పుడు నిజంగా నేను ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నేను తెలుగులో ఎంత 100% ఆ వర్డ్స్ క్వాలిటీగా యూజ్ చేస్తానో, కన్నడలో కూడా అదే క్వాలిటీతో డెలివరీ మధు బ్రదర్ మాత్రమే చేస్తారు. నిజంగా ప్రైజ్ గాడ్ ఈ విషయాన్ని బట్టి. ఎందుకంటే వాళ్ళ మదర్ టంగ్లో మాట్లాడడం అనేది ఎవరికైనా ఫుల్ స్ట్రాంగ్ ఉంటాం. సో అందుకు మధు బ్రదర్ రాగానే నా మెసేజ్ నిజంగా నేను కాదు మాట్లాడేది, దేవుడే అయినప్పటికీ అది రెండింతల బలంతో కన్నడ భాషలో. ఇంకోటి ఏంటంటే, నేను అటు ఇటుగా తేడా చెప్పినా కానీ మధు బ్రదర్ కరెక్ట్ అవుట్పుట్ ఇస్తాడు కన్నడలో. సో నిజంగా ఈ విషయాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చినాను. నేను స్ట్రెంథెన్ అవుతూ వచ్చాను. మరి అన్నను కూడా దేవుడు స్వస్థపరిచినాడు. ఆ ట్రాన్స్లేషన్ తర్వాత వెంటనే మరి పరమల సిస్టర్ మళ్ళీ లీడింగ్ తీసుకొని కొనసాగించబడుతూ వచ్చారు. నిజంగా దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి ఇంకా మధు బ్రదర్ను కూడా సంపూర్ణంగా దేవుడు స్వస్థపరచాలని, ఈ కుటుంబాన్ని దేవుడు కన్నడ ప్రాంతంలో నిలబెట్టుకొని ఒక పరిచర్య కొరకై ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా
మనమందరం కూడా ఏదో ఇది వాళ్ళదని వీళ్ళదని వాళ్ళు చేస్తున్నారని కాదు, కానీ నిజంగా బళ్ళారిలో ఉన్న ప్రియులందరూ కూడా ఇది మన వర్కు, ఇది దేవుని పని, ఈ గ్రూప్ బాధ్యత మనందరిది అనుకొని ముందుకు వస్తూ నిజంగా ఎంతో బాధ్యతగా అనేక మంది, నిజంగా భాగ్య సిస్టర్ అయితేనేమి, ఇంకా అందరూ, నేను ఒక్కరని పేరు చెప్పట్లేదు కానీ అందరూ, శోభా సిస్టర్ కూడా మొన్న ఫోన్ చేసి ఒక శాంతి సిస్టర్ అని ఒక సిస్టర్ని పరిచయం చేస్తూ వచ్చారు. సో తను కూడా తెలుగులో మాట్లాడడానికి, తెలుగులో వాక్యం చెప్పడానికి, ట్రాన్స్లేషన్లో అన్ని విషయాల్లో కూడా తను యాక్టివ్గా ఉంటారని తెలియజేస్తూ వచ్చారనమాట. సో దేవుడు ఎప్పుడైతే మనం దేవుని కొరకు నిస్వార్థంగా నిలబడతామో ఆయననే కావాల్సినటువంటి అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తూ వస్తాడు. ఇంకా అనేక మందిని సమకూర్చబడతాడు దేవుడు. కాబట్టి మనం ప్రతి చిన్న విషయంలో కూడా ప్రభువు ఆధారపడ్డాం. ప్రభు పైన నేను బస్సులో వచ్చేటప్పుడు ఒకటే మాట అనుకున్నా, ప్రభు ట్రాన్స్లేషన్ లేకపోతే అస్సలు అవసరమే లేదు, నాయన మీ చిత్తం అయితే అనుమతించండి, ఇద్దరు సిస్టర్ అయినా పర్వాలేదు, బ్రదర్ అయినా పర్వాలేదు, మేము కన్నడ భాషలో ఖచ్చితంగా ఫ్రైడే వర్తమానము అందించాలని మీ యొక్క చిత్తంలో కనిపెడుతూ వచ్చాం, మీరే సాయం చేయండి అనుకొని నేను నిద్రపోయిన బస్సులో ఫుల్గా. ఇంటికి వచ్చేసరికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. నిజంగా 7:25కి వచ్చిన 7:30కి వాక్యం తీసుకునేసరికి బ్రదర్ ముందుకు వచ్చినప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. ప్రైజ్ గాడ్. నిజంగా దేవుడు చేసిన ఈ యొక్క కార్యాన్ని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా మీ యొక్క సాక్ష్యాలు, అది ఎంత చిన్నదైనా, నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తా ఉన్నానంటే ఏదో గొప్ప విషయం కాదు, కానీ ఈ ప్రతి చిన్న ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అది మన హార్ట్ ఆ విధంగా సిద్ధపడాలని, ఆయన పైన ప్రతిదీ ఆధారపడాలని, మన అమ్మ నాన్నకు ఎట్లయితే మనం అన్నీ చెప్పుకుంటామో అంతకంటే ఎక్కువగా మన దేవుడు వినగలిగినటువంటి తండ్రి కదా. కాబట్టి ఆ విధంగా మనం ఆధారపడినప్పుడు ఆయన అన్ని విషయాల్లో మనల్ని నడిపించేవాడు, సహాయం చేసేవాడు, నిలబెట్టేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా ఉన్నట్టయితే దయచేసి మీ సాక్ష్యాలు పంచుకోండి. ప్రేల అన్న చిన్న సాక్ష్యము ఏమంటే, నేను గ్రూప్లో షేర్ చేస్తూ వచ్చిన విధానం ప్రకారము మా భార్యకు విజయవాడలో ఎగ్జామ్ ఉంది. విజయవాడ అంటేనే మాకు తెలియని ప్లేసు. మేము చాలా మందికి చెప్తూ వచ్చాము, అడగడం జరిగింది. అంటే అక్కడ స్టే చేయడానికి తను ఒక్కతే కదా, ఆ యొక్క ప్రాంతంలో హాస్టల్స్ కానీ తర్వాత రూమ్స్ కానీ లేవు. మేము చాలా మందికి చెప్పాము, ఏమన్నా కనుక్కోండి బ్రదర్స్ అని. అందరూ చెప్తామని చెప్పేశారు, కానీ అంతా డోర్స్ క్లోజ్ అయిపోయాయి, ఎవరు రెస్పాండ్ లేదు. బట్ ఒక యూ సిస్టర్ మాత్రం తనకు తెలిసిన వాళ్ళతో యూ బ్రదర్స్ ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళు హ్యాపీగా తను ఉండడానికి ఎంతగానో దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. నేను అక్కడికి వెళ్ళాను, విజయవాడకు. వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమను చూసినప్పుడు ఏడ్చామన్నమాట. నిజంగా మా సొంత బ్రదర్స్ వాళ్ళు ఇంత కేర్ తీసుకోరు, కానీ నిజంగా వాళ్ళు ఎంతగానో వచ్చి బ్రదర్ మేము ఉండామని సపోర్ట్ చేస్తూ మాకెంతో హాస్పిటల్ ఇచ్చారు. దాన్ని బట్టి దేవుని నామానికి ఎంతగానో వందనాలు తెలియజేసాం. నిజంగా ఆ యొక్క మాకు తెలియదు, వాళ్ళు మేము పోస్ట్ చేసినప్పుడు బ్రదర్ మీకోసం మేము వెయిట్ చేస్తున్నాం, మీరు ఎప్పుడు వస్తారని అని చెప్పినప్పుడు ఎంతగానో మేము దేవుని దగ్గర ఏడ్చాము. నిజంగా దేవా, మా బంధువులు కూడా ఇలాంటి ప్రేమను చూపినప్పుడు మీరు మాకు ప్రేమ చూపిస్తూ వస్తున్నారని దేవుని ఎంతగానో స్తుతించాం. సో ఇప్పుడు ఆమె అక్కడే ఉండి ఎగ్జామ్స్ రాస్తూ ఉంది. దయచేసి ఆమె గురించి ప్రార్థించండి. నిజంగా దేవుడు ఆ యొక్క తెలియని ప్రాంతంలో కూడా మాకు సపోర్ట్ చేస్తూ ధైర్యపరుస్తూ, నిజంగా తను ఒక్కటే ఉండగలదు కదా, వెళ్ళడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క చిన్న సాక్షిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ఇది చిన్న సాక్ష్యం కాదు, చాలా పెద్ద సాక్ష్యం. దేవునికే మహిమ కలుగును గాక. నిజమే కదండి, మనం ఎప్పుడైతే నిస్వార్థంగా మరి ప్రభు పైన ఆధారపడతామో, ఆయన యందు భయభక్తులు ఉంచుతూ వస్తామో, ఆయన పైన విశ్వాసం ఉంచుతూ వస్తామో, ఆయన పైన నమ్మకం ఉంచుతూ వస్తామో, ఖచ్చితంగా ఆయన యొక్క భక్తుల యొక్క నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది.
వీ కెనాట్ మెజర్ ఇట్. అది ఎప్పటికీ మనం కొలవలేము. ఆ ప్రేమ పొందుకున్నప్పుడు ఇది ఎందుకు ఇంత ప్రేమ మనం పొందుకున్నామంటే ఇది క్రీస్తు ప్రేమ. దేవునిని మనం నిస్వార్థంగా ప్రేమించినప్పుడు ఆయన మనకు చూపించేటటువంటి అవకాశాలైతేనేమి, ద్వారాలైతేనేమి, ఆయన మన పక్షాన ఎంతగా ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అదే నేను ఎప్పుడు చెప్తాను, ఒక వ్యక్తిని నిజంగా దేవుడు ప్రేమించినట్లయితే మొదటి కొరింథీ 8:3లో ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని ప్రేమించినట్లయితే అతడు దేవునికి ఎరుకైన వాడే అని. అంటే నేను దేవుని ప్రేమించామంటే ప్రేమించిన వ్యక్తి దేవుడే కాబట్టి ఆయన అది ఎరిగినవాడు. ఒక వ్యక్తిని ప్రేమించిన తర్వాత ఆ వ్యక్తి మన గురించి ఎంతగా ఆలోచిస్తూ ఉంటారు, అంతకంటే ఎక్కువగా దేవుడు ఆలోచించగలుగుతాడు. అంతకంటే ఎక్కువగా ఇంకోటి ఏంటంటే, ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించడము ఆయన చూడగలుగుతూ వచ్చాడు అంటే ఆ వ్యక్తి కొరకు కాలాలను, సమయాలను, పరిస్థితులను మొత్తాన్ని మారుస్తూ వస్తాడు. నిజంగా రోమా 8:36 అక్క చెప్పినట్టుగా ఆయన బిడ్డల నిమిత్తము, నిజంగా ఆ మాట ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే చదవండి, లేదంటే నేనే ప్రయత్నం చేస్తాను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నవి. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రోగ్రెస్. ఈరోజు నిన్న జరిగింది, మొన్న జరిగింది, రేపు జరగబోతుంది కాదు. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రోగ్రెస్ కదా ఆయన్ను ప్రేమించినటువంటి వారికి కదా. రోమా 8:28లో ఉంది, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడు నిజంగా ఈ మాట ద్వారా ప్రభు మరి కన్నయ్య బ్రదరు, సిస్టర్ చాలా సెన్సిటివ్. కన్నయ్య బ్రదర్ నాకు కూడా తెలుసు, నేనన్నా మొండిగట్టని, కానీ ఇంటర్మీడియట్లో ఒకటే రూమ్లో 1 year ఉన్నాం. అన్న చాలా సెన్సిటివ్. మరి అయినప్పటికీ ఈయూలో చాలా స్ట్రాంగ్గా దేవుడు తనను వాడుకుంటూ ఉన్నాడు. నిజంగా కుటుంబాన్ని, బిడ్డలను, నేను మంచి సావాసం ఉంది అన్నతో. దూరం నుంచి బంధువులు అయినప్పటికీ కూడా ఆత్మీయ బంధుత్వం చాలా ఎక్కువ. కాబట్టి నిజంగా అన్న కొరకు నేను వాళ్ళ ఇంట్లో కూడా 2-3 రోజులు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఉండేవాడిని. మంచి హాలిడేస్ అలా తిరిగేవాడిని. సహోదరుడు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎంతో ఆదరించే వాళ్ళు, మంచి ప్రేమామయులు. ముఖ్యంగా ఆ ప్రేమ ఇంకోళ్ళ చోట పొందుకునేసరికి బ్రదరు తట్టుకోలేకపోతూ వచ్చాడు. ఇది క్రీస్తు ప్రేమ. నిజంగా దేవుడు చేసిన ఈ సహాయాన్ని బట్టి, ప్రార్థించిన మీ అందరిని బట్టి కూడా మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి మరి 1-2 నిమిషాల్లో ముగించగలిగితే తెలియజేయచ్చు, లేదంటే వచ్చే వారం కొరకు దయచేసి సిద్ధపడండి. నిజంగా మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడే వారం అయితే మనం ఖచ్చితంగా సాక్ష్యం కలిగి ఉంటాం, అది ఎలాంటిదైనా సరే. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుంటూ ఎవరైనా మాట్లాడాలనుకుంటే దయచేసి ఏ విషయమైనా, ఏదైనా ప్రశ్నలున్నా, ఏదైనా పరిచర్య గురించి మీరు ముందుకు రావాలనుకున్నా, వాక్యం చెప్పాలనుకున్నా, ఏ విషయమైనా సరే, మనం సాటర్డే అనేది ఓపెన్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తూ వచ్చాం. మనం ఏ విషయాన్నైనా కూడా డిస్కస్ చేయొచ్చు, మనం షేర్ చేసుకోవచ్చు, ప్రేయర్ రిక్వెస్ట్ అడగవచ్చు. ఏ డౌట్స్ వాక్యానుసారంగా కూడా డౌట్ ఉన్నా కానీ మీరు ఎయిదర్ ఈ మీటింగ్ తర్వాత అయినా కూడా మరి మీరు టెక్స్ట్ చేసినట్లయితే మనము ఎవరికైనా కానీ సీనియర్స్ని అడిగి తెలుసుకొని ఆ విషయాన్ని మనం ఒకరి ద్వారా ఒకరము నేర్చుకుంటూ పరిచర్లో బలపడి సంఘ క్షేమం కొరకే నేను నిలబడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో చివరిగా మన మధ్యన హదసపాల్ సిస్టరు పాట కొరకు సిద్ధపడతారు. 2 రోజుల నుంచి మరి అందుబాటులో